రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. తన భర్తను కిడ్నాప్ చేశారని ఆకుల యాదగిరి భార్య ఆందోళనకు దిగింది. ఆందోళన అనంతరం ఆర్డీఓ అనంతరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన భర్త ఆకుల యాదగిరిని క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారని చెప్పింది. ఇవాళ ఆకుల యాదగిరి కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. తన భర్తను కిడ్నాప్ చేశారని ఆకుల యాదగిరి భార్య ఆందోళనకు దిగింది. ఆందోళన అనంతరం ఆర్డీఓ అనంతరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన భర్త ఆకుల యాదగిరిని క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారని చెప్పింది. ఇవాళ ఆకుల యాదగిరి కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఇలా చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ని కిడ్నాప్ చేశారంటూ యాదగిరి వాళ్ళ వైఫ్ ఇవాళ ఆర్డీఓకు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే కంప్లైంట్ చేస్తున్న తరుణంలోనే ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి ఆ ఒక్క సందర్భంలోనే రాళ్ల దాడి అనేది పెద్ద కలకలం సృష్టించింది. ఎందుకంటే ఈ మున్సిపల్ ఆఫీసు వెనకాల భాగంలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి నుంచి కూడా కొంతమంది రాళ్ళు విసిరారు. దాదాపు 3 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒకరు, మొత్తం 24 వార్డులకు మొత్తం ఎన్నికయ్యారు. అయితే ఇవాళ కౌంటింగ్ రోజు, మొన్న కౌంటింగ్ జరిగింది కాబట్టి కౌంటింగ్ రోజు నుంచి కూడా యాదగిరి పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మొదటి నుంచి కూడా అతన్ని కిడ్నాప్ చేయడానికి వారు ప్రయత్నించారు. అయితే వారు ఇచ్చినటువంటి ఆఫర్ కానీ లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు సముఖంగా ఉన్నాడు కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఇటు వైస్ చైర్మన్ కానీ అలాగే చైర్మన్ కానీ పదవిని ఆశిస్తున్నట్టుగా వారి కుటుంబ సభ్యుల నుంచి మనకు అందినటువంటి సమాచారం. అయితే ఈ ఓటు అనేది చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో ఈ యాదగిరిని వారు కిడ్నాప్ చేశారనేసి కూడా ఏకంగా వాళ్ళ వైఫే వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క గొడవ అనేది చాలా ఎక్కువ అవుతుంది. పైగా ఇరు వర్గాలు కూడా బాహాబాహి తిరిగే అవకాశం ఉంది. వెంటనే పోలీసులు కూడా అక్కడ రంగప్రవేశం చేశారు. డీసీపీ నారాయణ రెడ్డి ఏకంగా సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి ఆయన వెళ్ళిన తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. లేకపోతే బాహాబాహి లేకపోతే ఒకరినొకరు కొట్టుకోవడం వరకు కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికను పూర్తి స్థాయిగా అంటే యాదగిరి కానీ మిగతా కౌన్సిలర్ అంతా కూడా వచ్చినంత వరకు కూడా సామరస్యమైనటువంటి వాతావరణంలో జరగాలి. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్నిక అనేది జరగొద్దట్టు కూడా కొంతమంది ఆందోళనకారులు అని చెప్పినటువంటి వారు 3 వ్యక్తులు పెద్ద పెద్ద రాళ్ళు వేసినట్టుగా చెప్పారు. దాంతోపాటు ఈ ఆఫీస్ అద్దాలు పగిలిపోయాయి. దాంతోపాటు ఇంకా ఈరోజు 30 నిమిషాల వరకు వాయిదా వేశారు కాబట్టి ఇవాళనే ఎన్నిక జరుగుతుందా, అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి అక్కడ శాంతియుతమైనటువంటి వాతావరణం వచ్చిన తర్వాత ఈ యొక్క మొత్తం ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందా లేదని కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా జనాభా చాలా ఎక్కువ మంది అక్కడ మున్సిపల్ కార్యాలయానికి అక్కడ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా అక్కడ తమ కౌన్సిలర్ని ఇప్పటికే వారు క్యాంపుకి తరలించారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన గెలిచినటువంటి కౌన్సిలర్లు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి వారు తరలించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు ఏ పార్టీతో టచ్లో లేకుండా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకునే సందర్భాలు ఉంది. డైరెక్ట్ మున్సిపల్ కార్యాలయానికి ఎవరైతే గెలిచినటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం అవుతుంది. సో ఇప్పుడైతే ఈ యాదగిరి విషయానికి వస్తే మాత్రం అతను సీనియర్ నాయకుడు ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి
అతన్ని తమ వర్గంలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా ఆతృత చూపించారంటే తెలిసింది. అయితే వారి భార్య అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన ఆరోపణలు చేసేది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అలాగే ఆయన తమ్ముడు ఇద్దరు వచ్చి నా హస్బెండ్ని వారు కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంది, ఆల్రెడీ అందరూ కౌన్సిలర్లు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇవాళ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉంది కాబట్టి ఈ తరుణంలో మా ఆయన ఆచూకీ లేకపోవడం, అతని ఫోన్ కూడా పనిచేయటం లేదనేసి కూడా ఆమె వచ్చి ఆర్డీఓకి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనప్పటికీ అనేక నాటకీయ పరిణామాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకుల యాదగిరిని క్యాంపుకు తీసుకెళ్లారనేది కూడా ఆమె చాలా క్లియర్గా చెప్తూనే ఉంది. సో దాంతోపాటు ఆకుల యాదగిరి సభ్యులు ఎన్నికలు వాయిదా వేయాలనేది కూడా వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆచూకీ రావాలి, మొత్తం వచ్చిన తర్వాత సర్దుమగిన తర్వాతనే ఎన్నిక జరగాలంటూ కూడా అక్కడ వారు కూర్చొని ధర్నా కూడా వాళ్ళు చేస్తున్నారు. సో దాంతో ఇప్పుడు ఆందోళన అయితే కాస్త సర్దుమణిగింది అనిపిస్తున్నప్పటికీ కానీ ఖచ్చితంగా పోలీసులు అయితే భారీ స్థాయిలోనే అక్కడ మోహరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎస్ రాణా ప్రతాప్, అదేవిధంగా చూసుకుంటే మరి యాదగిరి ఆచూకీ కోసం పోలీసులు భద్రతా ఏర్పాట్లు కానీ లేదంటే గాలింపు చర్యలు కానీ చేపట్టడం జరిగిందా? అసలు ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనే సమాచారం ఏమైనా రాబట్టారా? సో డీసీపీ ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు కాబట్టి డీసీపీ పూర్తిస్థాయి వివరాలంతా కూడా వారు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐ కానీ అలాగే బందోబస్తులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన సమావేశం నిర్వహించారు. మొదటగా ఈ రాళ్లు విసిరినటువంటి వారిని పైన ఇప్పుడు పట్టుకున్నారు, ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఆర్డీఓకి కంప్లీట్ ఇచ్చింది కాబట్టి మున్సిపల్ ఎన్నిక జరుగుతున్నటువంటి చైర్మన్ ఎన్నిక జరుగుతున్న ప్రాంతానికి ఆయన వెళ్ళారు. అక్కడ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు, కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు. ఆయన ఫోన్ నెంబర్ కానీ అవంతా కూడా. సో ఎవరెవరు ఆయన కిడ్నాప్ అయ్యారనేది వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఎవరెవరు అతనితో టచ్లో ఉన్నారో, అసలు 13వ తారీఖు నుంచి ఏం జరిగిందని దానిపై కూడా డీసీపీ నారాయణ రెడ్డి ఆయన పూర్తిస్థాయి వివరాలు అనేది సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఖచ్చితంగా మరొక గంట లోపల యాదగిరిని మేము కనుక్కుంటామనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే యాదగిరి బయటకు వచ్చిన తర్వాత, యాదగిరి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చెప్తారనేది కూడా అందరూ ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఎందుకంటే అతను మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన ప్రశాంత్ రెడ్డి పైన కూడా కామెంట్స్ చేశాడా, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పెట్టారు ఆయనని అన్న దానిపై కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు అది నిజమా కాదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజం కాకపోతే ఆయన ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు, ఆయన ఆచూకీ లేకపోవడానికి కారణం ఏంటనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇప్పుడే విచారణ అయితే చేపట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా చూసుకుంటే మరి ఆకుల యాదగిరి భార్య ఏమంటున్నారు? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు ఏమైనా జరగటం చూసారా? పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా ఖచ్చితంగా యాదగిరి గెలుస్తాడని తెలుసు. అందుకే అప్పటి నుంచి కూడా అతన్ని ప్రలోభాలు పెట్టడానికి, అతన్ని భయపెట్టడానికి అనేక రకాలుగా బీఆర్ఎస్ సంబంధించిన ఒకటి నేతలందరూ కూడా ఆయన వెంట పడుతున్నారు. సో దాంతోపాటు ఆయన సస్యామీర్ అన్నాడు. దాంతోపాటు మొన్న 13వ తారీఖు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం లోపల ఆయన అది ఎన్నిక గెలిచాడనేది కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అతని పైన బెదిరింపులు అనేది వచ్చింది. అయితే క్యాంపుకు కార్యాలయానికి ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ అంతా ఒక క్యాంపుకి తీసుకెళ్లారు కాబట్టి ఆ క్యాంపుకి అతను కూడా హాజరైనట్టుగా కొంతమంది చెప్తున్నారు. అతను తీసుకొచ్చి అతను కొంతవరకు డిమాండ్ పెట్టినట్టుగా, నాకు చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా తన ఆచూకీ లేదనేసి కూడా ఈమె చెప్తున్నటువంటి వర్షను. సో అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టాలి కాబట్టి చూడాలి. సో అతను యాదగిరి వచ్చినంత వరకు పూర్తి స్థాయిలో ఎన్నికను వాయిదా వేస్తారా, ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలు పెడతారా లేదనేది కూడా, పైగా ఈ ఒక్క గొడవంతా సర్దుమరిగిన తర్వాతనే స్టార్ట్ చేస్తారా లేదని కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. Right. Thank you, Rana Pratap. Thank you for the updates.